నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేయనున్నారు. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లాలో సీఎం పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా హెలికాప్టర్లో మధ్యాహ్నం 12:45 కలెక్టరేట్కు చేరుకుంటారు. అక్కడ మహిళా శక్తి క్యాంటీన్, పలు అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ప్రారంభించనున్నారు. ఆ తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఈ సమావేశంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు, ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామిరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చెప్పండి. చందు, మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన సిచ్యువేషన్ అయితే ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నటువంటి రేవంత్ రెడ్డి అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా 12:40 మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి చేరుకుంటున్నారు. ఇక్కడ ఐడిఓసి వద్ద వనవాసంలో ఆయన ప్లాంటేషన్ ముందుగా అక్కడ చేరున్నారు. అక్కడ నుంచి కూడా జిల్లా ఉమ్మడి నేతలతో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి కూడా ఏర్పాటు చేసే సిచ్యువేషన్ ఉంది. మధ్యాహ్నం 1 గంటకు ఏదైతే మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొంటారు. అనంతరం వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసేందుకు కూడా అవకాశం అయితే ఉన్న పరిస్థితి ఉంది. అదేవిధంగా 1:15 నుంచి కూడా సాయంత్రం 4:40 వరకు ఆయన జిల్లా ముఖ్య అధికారులతో అందరితో కూడా ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. అయితే జిల్లాలో మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంకి వస్తున్న నేపథ్యంలోనే ఆయన జిల్లా పర్యటన కూడా ఈ రోజు శ్రీకారం చుట్టిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏర్పాటు చేసే సిచ్యువేషన్ ఉంది. అయితే సాయంత్రం 5 గంటల నుంచి కూడా 5:45 వరకు ఇక్కడ ఉన్న భూత్పూర్ రోడ్ లో ఉన్నటువంటి ఏఎస్ఎన్ ఫంక్షన్ హాల్ లో ముఖ్య పార్టీ కార్యకర్తలతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో ఆయన మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మీటింగ్ లో ఇక్కడ అల్లంపూరు నియోజకవర్గ ఎమ్మెల్యే విజయుడితో పాటు ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి కూడా పార్టీలో చేరేందుకు కూడా అవకాశం ఉన్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఇటు కార్యకర్తలను కూడా తరలి వచ్చినటువంటి సిచ్యువేషన్. అయితే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాపై కూడా ప్రత్యేక నజరు ఉన్న నేపథ్యంలోనే దానికి సంబంధించి అధికారులు అయితే ఏర్పాటు చేసే సిచ్యువేషన్ ఉంది. అయితే ప్రధానంగా పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో వాటిపై కూడా ఆయన దృష్టి సారించే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ మరియు తుమ్మిళ్ళ ఎత్తిపోతల పథకం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించి ప్రత్యేక ఫోకస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చెప్పిన సిచ్యువేషన్. ప్రధానంగా పెండింగ్ పనులకు దాదాపు 2,000 కోట్ల రూపాయలు అవసరం ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి రిపోర్ట్స్ అన్ని కూడా ప్రభుత్వానికి ఇప్పటికే అధికారులు పంపిణీ నేపథ్యంలో దానిపై కూడా ఆయన మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు మరియు ఆరోగ్యం పైన దృష్టి సారించే అవకాశం ఉన్న నేపథ్యంలోనే దీనిపై కూడా ప్రత్యేకంగా ఆయన దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నటువంటి గట్టు ఎత్తిపోతల పథకము, అదేవిధంగా రాలంపార్ రిజర్వాయర్ల పనులు పూర్తి స్థాయిలో కూడా కంప్లీట్ చేయాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో దానిపై కూడా ఆయన సమీక్ష చేస్తున్నాడు. అదేవిధంగా ఈ పనులన్నీ ప్రారంభించి అన్ని కూడా ఒక స్టేజ్కి రావాలంటే ఖచ్చితంగా దాదాపు 5,000 కోట్ల రూపాయలు అవసరం ఉందని చెప్పి కూడా ఇప్పటికీ అధికారులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే నారాయణపేట, మక్తల్, కొడంగల్ ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన నారాయణపేట, మక్తల్, కొడంగల్ ఈ ఎత్తిపోతల పథకం మొదటి స్టేజ్ పనులు ప్రారంభించేందుకు కూడా 1,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. దానిపై కూడా ఆయన సమీక్ష చేస్తున్నటువంటి మొత్తంగా ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 35 ఎత్తిపోతల పథకంతో పూర్తి స్థాయిలో కంప్లీట్ కావాలంటే దాదాపు 200 కోట్ల రూపాయలు ఫస్ట్ స్టేజ్ లో రిలీజ్ చేసే అవకాశం ఉన్న దానిపై కూడా ఆయన అధికారులతో మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ దాదాపు ఉమ్మడి జిల్లాను టార్గెట్ చేస్తూ కూడా ఇప్పటికే ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మరియు ప్రజాప్రతినిధులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నట్టు సిచ్యువేషన్ ఉంది. దీనికి సంబంధించి అధికారులతో పాటు పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం. ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా దాదాపు జిల్లా కేంద్రంలో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా కేంద్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్స్లతో, జెండాలతో కూడా నిండిపోయిన సిచ్యువేషన్ ఉంది. సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ నుంచి తిరుగు ప్రయాణం అవుతున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ హైవేపై ఉన్నటువంటి పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసింది. మొత్తంగా రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశానికి మొట్టమొదటిసారి జిల్లా కేంద్రానికి వస్తున్న నేపథ్యంలో జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులు మాత్రం భారీ ఎత్తున ఏర్పాటు చేసే సిచ్యువేషన్ ఉంది. చందు. రైట్ హరిశంకర్, థ్యాంక్ యూ.